నిజంగా జగన్ మీద అంత వ్యతిరేకత ఉంటే, నిజంగా జగన్ ఆంధ్రప్రదేశ్కి అంత నష్టం చేసి ఉంటే ఆటోమేటిక్గా జనం ఓడిస్తారు కదా. మరి చంద్రబాబు గారు ఇంతమందిని ఎందుకు కలుపుకోవాలి, జనసేనని బీజేపీని ఎందుకు కలుపుకోవాలి, పరోక్షంగా కాంగ్రెస్ తోటి ఎందుకు పెట్టుకోవాలి, సిపిఐ వాళ్ళని ఎందుకు మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తున్నాడు కదా. ఇవి చాలవన్నట్లు లక్షల కరపత్రాల్లాగా ఈనాడు ఆంధ్రజ్యోతి పంచుతున్నారు కదా. అట్లాగే ఇప్పుడు షర్మిల గారు కూడా ఆమె ఎప్పుడైతే నేను తెలంగాణ బిడ్డని అని చెప్పి తెలంగాణలో మట్టి పట్టుకుని శపథం చేశారో ఆ తర్వాత అవన్నీ వదిలేసుకుని అక్కడికి వచ్చినప్పుడే ఆవిడ ప్రతిష్ట కోల్పోయారు. ఆవిడ కాంగ్రెస్ కుట్రలో భాగస్వామి అయ్యారు, చంద్రబాబు యొక్క కుట్రలో ఆవిడ పాత్రధార అయ్యారు. ఆవిడ పాత్ర ఇప్పుడు చూడండి మీరు, ఆవిడ ఇప్పుడు చంద్రబాబుని జగన్ని కలిసి విమర్శిస్తుంటే వీళ్ళు రాయట్లా. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు అంతకుముందు ఏమి రాశారు, ఆవిడేమి చెప్పినా మహద్భాగ్యం వల్ల మహాప్రసాదం అన్నట్టు ఫస్ట్ పేరు పరవటం ప్రముఖంగా ఇచ్చారు. ఇప్పుడు రాయట్లా. ఎందుకని? చంద్రబాబుని కూడా అంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి, ఆవిడ కేవలం జగన్ని తిడితే వాళ్ళు రాసుకోవాలి. సో వివేక హత్య కేసులో ఏం జరిగింది, ఇప్పుడు అదేందో పిచ్చి వాదన. చంద్రబాబు గారు కానీ సునీత కానీ షర్మిల కానీ వీళ్ళంతా వాదించేది నాకు ఆశ్చర్యం. సిబిఐ విచారణ జరుగుతుంది కదా, సిబిఐ విచారణ ఎవరు అడ్డుకున్నారు? సిబిఐ ఆల్రెడీ అరెస్ట్ చేసింది కదా, వాళ్ళు ఇప్పటికీ కొందరు జైల్లో ఉన్నారు కదా. మరి ఇంకా అవినాష్ రెడ్డి బెయిల్ వచ్చింది. బెయిల్ రావడం అనేది రాజ్యాంగపరమైన హక్కు. దాన్ని అడ్డం పెట్టుకుని నోటుకు వచ్చినట్టు తిడుతున్నారా అంటే కోర్టులు మీరు తిడుతున్నారా? అసలు హత్య చేశానని చెప్పిన దస్తగిరేమో సునీత గారి పక్కన తిరుగుతుంటాడు, చంద్రబాబు గారు మద్దతు ఇస్తుంటాడు. మరి కుట్రదారులని అభియోగానికి గురైన వాళ్ళేమో జైల్లో ఉంటున్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? సో ఈ కేసులో ఏదో సంథింగ్ రాంగ్. సిబిఐ కూడా సరిగా చేయలేదు. సిబిఐ కూడా రెండో యాంగిల్, ఆయనకి రెండో భార్య ఉందా లేదా, ఎవరికి, వివేక గారికి, అతనికి ఆ అమ్మాయికి ఆస్తి రాస్తానికి రాయాలని అనుకున్నాడా లేదా, అప్పట్లో సునీతకి ఆయనకి టాక్స్ ఉన్నాయా లేవా, ఈ కోణంలోకి ఎందుకు వెళ్ళట్లేదో అర్థం కాదు మనకి. సో ఇవన్నీ న్యాయపరం కోర్టులు ఇవాళ రేపు అంతా రాజకీయం అన్నీ కలగలిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడినా అది ఏది కాదు. ఓవరాల్గా నేను చెప్పేది అందుకే కదా మన జగన్ గారు సమాధానం కూడా ఇచ్చాడు కదా, చెల్లెళ్ళను కూడా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టాడు చంద్రబాబు అని సమాధానం ఇచ్చాడు కదా. సో అది ఒక కోణం. అవేవి కూడా ఇప్పుడు ప్రభావితం చేసే దశలో జగన్ గారికి ఇబ్బంది లేదనే దశ ఉంది. అంటే దీనికి రివర్స్లో నరేంద్ర మోదీ మొన్న చిలకలూరిపేట మీటింగ్లో మాట్లాడుతూ షర్మిల జగన్ ఒకటి ఇచ్చాడు గాలి, ఆయన ఏదో ఒక జలక్ ఇచ్చినట్టు ఇచ్చాడు. వీళ్ళు ఏం చెబుతున్నారు, వాళ్ళిద్దరి మధ్య చెల్లిని చూడలేదా అని అన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే చంద్రబాబుని అడగాలి ఆయన్ని, నువ్వు నేను చెప్పేది ఒకటి అయితే నువ్వు చెప్పేది ఒకటి అంటే ఆయన చంద్రబాబు నెత్తి నోరు కొట్టుకోవాలి. దాన్ని మనం ఏం చేస్తాం ఇక దాన్ని బట్టే. అందుకే వల్లనోడి పెళ్ళికి వచ్చినట్టుగా మోడీ గారు ఇష్టం లేకుండా వచ్చి ఆయన తోచిందేదో 4 ముక్కలు మాట్లాడి వెళ్ళి. పైగా మీరు మోడీ గారి స్పీచ్లో మీరు గమనిస్తే జగన్ ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాన్ని మెచ్చుకున్నట్లు ఆయన 10 లక్షల ఇల్లు నేను శాంక్షన్ చేశానండి. కట్టింది ఎవరు? జగన్ గారే కదా. దానికి స్థలాలు కొంది ఎవరు? జగన్ గారే కదా. మరి చంద్రబాబు టైంలో కట్టామని చెప్పలేదు కదా. మీరు గమనిస్తే చంద్రబాబు టైంలో పలానా చేసామని చెప్పలా. ఈ 5 ఏళ్ల గురించి లేదా జనరల్గా చెప్పుకుంటూ వచ్చాడు, ఇల్లు కట్టాము లేకపోతే ఇంకోటి కట్టాము. అంతేగాని పోలవరానికి ఇంకా పూర్తి డబ్బులు ఇచ్చానని చెప్పలా. ఆ కథ వేరు మళ్ళీ. సో ఇవన్నీ చూసినప్పుడు ఓవరాల్గా జగన్ వీటన్నిటిని దాటుకుంటూ అన్ని దశలు దాటి ఇప్పుడు వాళ్ళకి అందనంత దూరంలో ఉండేసరికి ఎక్కువ కంగారు పడి ఎక్కువ అధికారం రాదేమనే తాపత్రయంతో జగన్ మీద బురదలుతున్నారు. ఆ బురదలో షర్మిలను కూడా లాక్కెళ్తున్నారు. అది దురదృష్టం. ఇప్పుడు ఎందుకు సునీత గారికో లేకపోతే వాళ్ళ అమ్మగారికో టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం చేశారు. మరి ఎందుకు ఇవ్వలేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్గా పెడతారో ఏమో తెలియదు. బట్ అంటే యూజ్ అండ్ త్రో అన్న దాంట్లో చంద్రబాబు గారికి ఆయన సాటి ఎవరు లేరు. జగన్ గారు అనుకోండి, ఆయన 99% ఆయన చెప్పాడంటే చేస్తాడు. కానీ ఇక్కడ ఈయన 99% చేస్తాడనే నమ్మకం లేదు. అంటే మంత్రుల అవినీతి గురించి మాట్లాడాడు మోడీ. అయ్యే జనరల్గా రొటీన్గా అనేది తప్ప ఇప్పుడు ఇక్కడ వచ్చాం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడండి. అంతేగాని జగన్ గారిని ఉద్దేశించి ఏమని అన్నాడా? అనలేదు కదా. సో అవన్నీ రొటీన్గా జరిగేటి మనం తెలిసి. రఘురామరాజు ఎలా చూడాలి సార్? మీరు ఇందాక అన్నారు కదా, రఘురామరాజు టాపిక్ని ఎలా చూడాలి? రఘురామకృష్ణరాజు అన్నతను ఒక జోకర్గా మిగిలిపోయాడు, లేదా ఒక ఏమంటాము రచ్చబండ మీద ఒక రచ్చ చేసుకుని చివరికి తను ప్రతిష్టను కోల్పోయాడు. జనరల్గా మన ఆంధ్ర సమాజంలో క్షత్రియ అన్న రాజుగారు అంటే ఒక గౌరవం, ఒక విలువ, ఒక మర్యాద ఉంటుంది. ఆ అన్నిటినీ ఈయన గంగలో కలిపేసుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడి 4 ఏళ్లుగా చంద్రబాబు గారి కోసం పనిచేసి తన ప్రతిష్టని పణంగా పెడితే చివరికి వాళ్ళంతా తీసుకెళ్ళి పక్కన పారేశారు.
పరుగు పోయింది కదా. ఇప్పుడు మళ్ళీ 20 రోజులు కాళ్ళ మీద పడి బతినాడు బాగులాడేమో తెచ్చుకుంటాడేమో తెలియదు కానీ, బట్ ఇప్పటికైతే రఘురామరాజుకి పరుగు పోయినట్టే కదా. ఆయనే తిట్టాడు కదా, మనం తిట్టాడు ఇంకా. చంద్రబాబుని ఏమన్నాడు, వాడు ఇంకా నాకు సీట్ ఇవ్వలేనివాడు పోలవరం ఏం కడతాడు అన్నాడు. ఇంకా అంతకంటే పెద్ద డైలాగ్ ఏం కావాలి అంటే, జగన్ గారితో ఏదన్నా భిన్నాభిప్రాయాలు వచ్చినా భేదాభిప్రాయాలు వస్తాయి రాజకీయాల్లో, దాన్ని సర్దుకుపోవటం ఎట్లా అనేది ఆలోచించాలి తప్ప. నాకు బాగా గుర్తు, నేను అప్పుడు మొదటిసారి విన్నప్పుడు కొంచెం నాకు పరిచయం ఉండే, మీరు తొందరపడుతున్నారు, మీరేం ఒక ఏడాది పాటు మౌనంగా ఉండండి, తర్వాత అన్ని సర్దుకుంటే అని చెప్తే అన్నాడు. తర్వాత కానీ అప్పటికే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ట్రాప్లోకి వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళు ఏదో రెచ్చగొట్టారు. చివరికి ఈయన ఏ పరిస్థితిలోకి వెళ్ళాడంటే, ఒక హాస్యగాడు కనుక ప్రతిరోజు కేతిగాడు అనేది అంటారు కదా, వాళ్ళు కనుక టీవీల్లో కనపడి చాలు సంబరం అన్నట్టుగా ఆయన రోజు టీవీల్లో కనపడిపోయి, ఓహో నాకు చాలా పెద్ద నాయకుని అయిపోయాను, అబ్బో రాష్ట్రం అంతా నా వెనకాల ఉందనేటువంటి ఒక భ్రమంలోకి తీసుకెళ్లారు వాళ్ళు. ఎందుకు? జగన్ని తిట్టించడానికి, ఈయనకి ఉపయోగపడటానికి కాదు. చివరికి ఈయనకి అవకాశం వచ్చినప్పుడు తీసుకెళ్ళి చెత్తబొట్టలో పారేశారు. అది మళ్ళీ ఇప్పుడు ఆయన దాంట్లోంచి లేచి వచ్చి కింద మీద పడాల్సిన పరిస్థితిలో వచ్చింది. వీళ్ళంటే సరే, జయప్రకాష్ నారాయణ ఆయన ఒక ఇంటలెక్చువల్గా పేరుంది, మొన్నటిదాకా చంద్రబాబులో తప్పులు కూడా ఆయన ఎత్తి చూపించాడు. ఇలా అటువంటి జయప్రకాష్ నారాయణ విజయవాడ వచ్చి ప్రత్యేకంగా ఎన్డీఏని మద్దతు పలకటము చాలా 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 దుర్మార్గంగా ఉంది. జయప్రకాష్ నారాయణ గారితో నాకు గతంలో చాలా మంచి పరిచయం ఉండే, ఆయన అంటే గౌరవం ఉండే, ఆయన కలెక్టర్గా కాస్త మంచి పేరు తెచ్చుకున్నాడు అనేదే నా అభిప్రాయం కూడా. కానీ ఆయన తర్వాత ఆయనలో వచ్చిన మార్పులు, మారిన రంగులు ఇవన్నీ చూస్తే, అరే జయప్రకాష్ నారాయణలో ఇన్ని రంగులు ఉంటాయా, ఆయన కూడా ఇంత మోసగాడిగా మారతాడా అనేటువంటి బాధ అయితే నాకు కలిగింది. ఆయనకి అర్థం ఏంటిది, ఆయన కేవలం రామోజీరావు కోసం చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చుంటాడేమో అని నా అభిప్రాయం. లేదా చంద్రబాబు ఏదన్నా రాజ్యసభ లేకపోతే ఇంకో ఏదన్నా పదవి ఆఫర్ చేస్తే దానికి ఆశపడేమన్నా చేసి ఉండాలి. ఇప్పుడు ఆయన అన్నడైనా మార్గదర్శిలో కేసు వచ్చింది కదా, చంద్రబాబు ఆ మార్గదర్శిలో కేసు తప్ప ఒప్ప, రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం డిపాజిట్లు వసూలు చేయొచ్చా చేయకూడదా, అవి ఆ రకంగా డబ్బు తీసుకెళ్ళి వేరే చోట పెట్టొచ్చా లేదా, వాటి మీద ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు గారి స్కిల్ స్కామ్లో తప్పు జరిగిందా లేదా, ఈడీ తప్పు చేసిందా రైట్ చేసిందా, ఎందుకు మాట్లాడట్లేదు? సెంట్రల్ గవర్నమెంట్ 2000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పింది కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు సడన్గా ఈయనే కదా విద్యా వైద్యంలో బ్రహ్మాండంగా చేస్తుంది, అడ్మినిస్ట్రేషన్ని సింప్లిఫై చేసి బాగా జనాన్ని దగ్గర తీసుకొచ్చింది మెచ్చుకుంది ఈయనే కదా. ఇప్పుడు ఆయనే దానికి విరుద్ధంగా మాట్లాడితే అంటే జన్మభూమి కమిటీలు కావాలంటాడు ఈయన కూడా. జయప్రకాష్ నారాయణ గారు పోనీ అప్పుడు ఈయన వచ్చి సంక్షేమాన్ని పెట్టారంటున్నాడు, ఈయన కనపట్లేదా? పోర్టులు కనపట్లేదా? మెడికల్ కాలేజీలు కనపట్లేదా? అనేక కార్యక్రమాలు కనపట్లేదా? అవేమి ఇప్పుడు విజయవాడ వెళ్తే ఆ రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టాడు? నేను కట్టాడా కృష్ణానది అమ్మట? మరి చంద్రబాబు గారు అన్నేళ్ళు ఉన్నాడుగా. ఉద్దానం కిడ్నీ బాధితులు 14 ఏళ్లలో ఈయన ఎందుకు చేయలేకపోయాడు? ఆయన ఎందుకు చేశాడు? దుర్గా వంతెన ఎట్లా కట్టాడు జగన్ గారు? అంటే ఒక మనిషి ఇప్పుడు బద్వేల్ దగ్గర సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ ఎట్లా వచ్చింది, కొప్పర్తి దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎట్లా వచ్చింది, శ్రీ సిటీలో ఏసీడీఐ ప్లాంట్లు ఇవన్నీ కూడా వచ్చినాయి కదా. మరి 1,00,000 కోట్ల రూపాయలు విలువైన సౌర విద్యుత్తు ఇవన్నీ రాబోతున్నాయి కదా, ఆల్రెడీ దానికి సంబంధించిన స్కీమ్స్ అమలు జరుగుతున్నాయి కదా. మరి ఇవన్నీ అభివృద్ధి కింద రాదా? జయప్రకాష్ నారాయణ కేవలం పచ్చి అవకాశవాదంగా మోసకారులతో జతకట్టి ఆయన కూడా చెడు ముద్ర వేసుకున్నాడు. ఆయన కూడా మలిన ముద్ర వేసుకుని చివరికి బురద వేసుకుని తిరుగుతున్నాడు. చివరిగా సార్ ఈ పీకే ఉన్నాడు కదా, ఆయన మొన్నటిదాకా జగన్ ప్రభుత్వ వైసీపీ పార్టీకి అయిపోయింది ఉన్నాడు కదా, ప్రశాంత్ కిషోర్ దగ్గర. ప్రశాంత్ కిషోర్ అయిపోయింది, ఇప్పటికే 2 నెలలు అయిపోయింది. ఆ వార్తకు విలువ లేదట ఆయన మాటలకి. వాడిని ఏదో మేనేజ్ చేసుకున్నారు, ఎందుకు అన్నది ఇది జయప్రకాష్ తోటి క్లోజ్ చేసింది అంతే. సార్ రేపు ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తున్న విశ్వాసంతోనే ఉన్నారు మీరు బలంగా. అంటే ఒకటి, నేను రాష్ట్రం అంతా తిరిగాను, రాష్ట్రం అంతా తిరిగినప్పుడు జరిగిన అభివృద్ధి చూశాను. నాకు పలాస చూసిన తర్వాత ఈయన మీద చాలా గౌరవం పెరిగింది. ఈయన అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు అనేటువంటి ఒక అభిప్రాయం నాకు కలిగింది. ఫిషింగ్ హార్బర్లు కానీ, పోర్ట్లు కానీ, ఇట్లా రకరకాల స్కీములు ఇంకా చేయాలంటే చేయొచ్చు, తప్పేం కాదు. అంటే ఈయన చేయగలడు అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడింది, గౌరవం ఏర్పడింది. ఒకటి, మళ్ళీ ఈయన రావాలని నేను కోరుకుంటున్నాను. 2, ఈయన వస్తాడని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్.